సరఫరాపై కట్టుకథలు చెప్పడం మానేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. పెద్దపల్లిలో ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణకు మోడీ ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తోందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనికి కవిత ధీటుగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ విద్యుత్ పీక్ డిమాండ్ 15,500 మెగావాట్లుగా ఉంటే ఎన్టీపీసీ ద్వారా తెలంగాణకు కేవలం 680 మెగావాట్లు మాత్రమే సరఫరా అవుతుందని కవిత అన్నారు. అంటే తెలంగాణ వినియోగిస్తున్న విద్యుత్తులో పెద్దపల్లి ఎన్టీపీసీతో వస్తోంది కేవలం 4% మాత్రమే అని కవిత స్పష్టం చేశారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వమే నిరంతర విద్యుత్తును అందజేస్తుందంటూ అబద్దాలను వ్యాప్తి చెయ్యొద్దని కిషన్ రెడ్డికి కవిత సూచించారు. సీఎం కేసీఆర్ కృషితోనే తెలంగాణలో కరెంటు కష్టాలు తీరాయని, విద్యుత్ లోటు నుంచి మిగులు విద్యుత్ వరకు రాష్ట్రాన్ని అతి తక్కువ సమయంలో తీసుకొచ్చిన ఘనత కేసీఆర్దే అని కవిత ట్విట్టర్లో పేర్కొన్నారు. కరెంటు సరఫరాపై కట్టుకథలు చెప్పడం మానేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూచించారు. పెద్దపల్లిలో ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణకు మోడీ ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తోందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనికి కల్వకుంట్ల కవిత ధీటుగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ విద్యుత్ పీక్ డిమాండ్ 15,500 మెగావాట్లుగా ఉంటే ఎన్టీపీసీ నుంచి తెలంగాణకు కేవలం 680 మెగావాట్లు మాత్రమే సరఫరా అవుతుందని కవిత అన్నారు. అంటే తెలంగాణ వినియోగిస్తున్న విద్యుత్తులో పెద్దపల్లి ఎన్టీపీసీతో వస్తోంది కేవలం 4% మాత్రమే అని కవిత స్పష్టం చేశారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వమే నిరంతర విద్యుత్తును అందజేస్తుందంటూ అబద్దాలను వ్యాప్తి చెయ్యొద్దని కిషన్ రెడ్డికి కవిత సూచించారు. సీఎం కేసీఆర్ కృషితోనే తెలంగాణలో కరెంటు కష్టాలు తీరాయని, విద్యుత్ లోటు నుంచి మిగులు విద్యుత్ వరకు రాష్ట్రాన్ని అతి తక్కువ సమయంలో తీసుకొచ్చిన ఘనత కేసీఆర్దే అని కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో స్పష్టం చేశారు.